బెజవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై హత్యకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ముఖ్యమంత్రిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీష్ దాడి చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. సీఎంను చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, అదృష్టవశాత్తు జగన్కు పెద్ద గాయం కాలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో నిందితులను గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 12 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. బెజవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై హత్యకు కుట్ర పన్నిన కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ముఖ్యమంత్రిని హత్య చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు వేముల సతీష్ దాడి చేసినట్లుగా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. సీఎంను చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేశారని, అదృష్టవశాత్తు జగన్కు పెద్ద గాయం కాలేదని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో నిందితులను గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 12 మంది సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. రైట్, మరింత సమాచారం మా న్యూస్ రూమ్ నుంచి ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, మనం చూస్తూ ఉన్నాం, ఇతను ఎవరి ప్రోద్బలంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మనం అనుకోవచ్చు. అసలు కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను కోర్టు ముందుంచారు. ఒక రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఏ విధంగా కుట్ర జరిగింది, హత్య చేయడానికి ఏ విధంగా పథకం వేశారు, ఎవరెవరు దీని వెనుక ఉన్నారు అనేటువంటిది ఛేదించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. చాలా స్పష్టంగా ఏప్రిల్ 13వ తేదీన జరిగినటువంటి ఈ మొత్తం ఇష్యూకు సంబంధించి చాలా స్పష్టంగా పోలీసులు చాలా క్షుణ్ణంగా దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ముఖ్యమంత్రిని హత్య చేయాలి అనేటువంటి ఒక కుట్ర పనడం జరిగింది. ముఖ్యమంత్రిని చంపడానికి ఒక పథకం ప్రకారము కుట్ర చేసి, అదేవిధంగా ఎవరైతే నిందితుడు ఉన్నారో వేముల సతీష్ అనేటువంటి వ్యక్తిని ప్రోద్బలం చేసి అతన్ని హత్య చేయడానికి ఉసిగొల్పి అక్కడికి తీసుకొచ్చారు అనేటువంటిది కూడా పోలీసులు చాలా స్పష్టంగా తన రిమాండ్ రిపోర్ట్లో ఈరోజు కోర్టుకు సమర్పించడం జరిగింది. వేముల సతీష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే విజయవాడకు సంబంధించిన వ్యక్తి ఉన్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఆయనను ఏదైతే కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇతనికి సంబంధించి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇతను గతంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. ఇతన్ని A2 అనేటువంటి వ్యక్తి, ఈ A2 అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ కేసులో A2గా ఉన్నటువంటి వ్యక్తి పేరును ఇప్పటివరకు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఉంచలేదు. అతనే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అనేటువంటిది ఈ మొత్తం రిమాండ్ రిపోర్ట్లో తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేందుకు ఒక కుట్ర అనేటువంటి చాలా స్పష్టంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏ టైంలో ఎక్కడికి వస్తారు, అదే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిపై దాడి చేయాలి అనేటువంటిది వేముల సతీష్కు బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. అతన్ని దాడి చేసేందుకు అక్కడికి తీసుకొచ్చారు. ఆ A2 వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పన్నినటువంటి కుట్ర, అతను చేసినటువంటి పథకంలో భాగంగా ఇప్పుడున్నటువంటి వేముల సతీష్ ఎవరైతే A1గా ఉన్నాడో అతను దాడి చేశాడు అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. దాడి చేసేటువంటి సమయంలో అప్పటికే రాళ్ళు ఏవైతే పదునైనటువంటి సిమెంట్తో చేసినటువంటి రాళ్లతో జేబులో రెడీగా పెట్టుకొని ఉన్నారు. ముఖ్యమంత్రి అక్కడికి సింగ్ నగర్ ప్రాంతానికి చేరుకోగానే 8 గంటల 4 నిమిషాల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. జేబులో ఉన్నటువంటి రాళ్లను తీసి ముఖ్యమంత్రిపై విసరడం జరిగింది బలంగా. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు అనేటువంటిది కూడా పోలీసులు ఈ కేసులో చాలా స్పష్టంగా ఇన్వెస్టిగేషన్ చేసి బయటకు తీసుకొచ్చినటువంటి విషయం. సో A2 ఎవరు అనేటువంటిది ఇప్పటికే దుర్గారావు అనేటువంటి ఒక వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్నారు. సో A2 దుర్గారావేనా, దుర్గారావు A2 అయితే అతని నుంచి ఎటువంటి సమాచారం సేకరిస్తున్నారు, అతను బోండా ఉమకు అనుచరుడు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా 2 రోజుల నుంచి మీడియాలో వస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకుడు, అదేవిధంగా అక్కడ విజయవాడ సెంట్రల్కి సంబంధించి తెలుగుదేశం క్యాండిడేట్ బోండా ఉమ మాట్లాడుతూ దుర్గారావు తన అనుచరుడు అనేటువంటిది ఒప్పుకోవడం జరిగింది. సో ఈ A2 దుర్గారావా ఇంకా ఎవరు అనేటువంటిది పోలీసులు ఈ రోజుకి రిమాండ్ రిపోర్ట్లో పెట్టలేదు. సో పోలీసులు ఎటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో అని చూడాలి. ఇప్పటి వరకు 12 మంది సాక్షులను విచారించి వాళ్ళ వాంగ్మూలాలను పోలీసులు రికార్డ్ చేసినట్టుగా ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా నిందితుని ఎలా గుర్తించారు అంటే ఈ వేముల సతీష్ అనేటువంటి వ్యక్తి రాయితో దాడి చేశాడు అనేటువంటిది ఏ విధంగా పోలీసులు గుర్తించారనేటువంటిది ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశం. ముఖ్యంగా దాడి జరిగిన తర్వాత ఈ మొత్తం కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి టైంలో చాలా పెద్ద ఎత్తున CDR అంటే కాల్ డాటా రికార్డులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. CCTV ఫుటేజ్ను పరిశీలించడం జరిగింది. చాలా మంది ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి ఆధారాల ప్రకారం దాడి చేసినప్పుడు వాళ్ళు చూసిన దాని ప్రకారము, అదేవిధంగా కాల్ డాటా ప్రకారము వేముల సతీష్ దాడి చేశారు అనేటువంటిది పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు, అతన్ని విచారించారు. అతను ఏ సమయం నుంచి ఏ సమయంలో ఎక్కడున్నాడు, అతని మొబైల్కి సంబంధించినటువంటి ఏదైతే సెల్ టవర్ రికార్డింగ్ ఏ విధంగా ఉందనేటువంటిది కూడా క్షుణ్ణంగా పరిశీలించారు.
పరిశీలించారు. ఆ తర్వాత వేముల సతీష్ ఈ దాడి చేశాడు అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాత ముందుగా అతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో విచారించడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చినటువంటి సమాచారము, అతను అదేవిధంగా అతని దగ్గర వచ్చినటువంటి సమాచారం ఆధారంగా అతను ఇక్కడ నిందితుడు అనేటువంటిది పోలీసులు తేల్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు అతనికి చెప్పి సమాచారం ఇచ్చి ఆ తర్వాత అతన్ని అదుపులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. సో 3 విధాలుగా, ఒకటి కాల్ డాటా రికార్డ్ అనేటువంటిది, అంటే ఒక అనుమానితుడు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఆ సంఘటన జరగంగానే అతను ఎటువైపు పారిపోయాడు, అక్కడ సంఘటన నుంచి పారిపోయేటువంటి క్రమంలో అతను ఎంత దూరం ఏ సెల్ టవర్ దగ్గరికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా పోలీసులు క్షుణ్ణంగా చూశారు. రెండోది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను ఎక్కడ ఉన్నాడు, అంటే దాడి చేసేటువంటి ప్రాంతంలో ఉన్నాడా, ఎక్కడ అనువైనటువంటి ప్రాంతాన్ని వెతుక్కున్నాడు, ఎంత టైం క్రితం అతను అక్కడికి వచ్చాడు, అతని మూమెంట్స్ ఏంటి అనేటువంటి కూడా సీసీటీవీ ఫుటేజ్లో చూశారు. ఆ తర్వాత దాడి చేసినటువంటి సమయంలో అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పూర్తిగా ఇక్కడ పరిశీలించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వేముల సతీష్ ఇక్కడ దాడి చేశాడు అనేటువంటిది పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో రెండో కీలకమైనటువంటి అంశం A2. ఎవరు ఈ A2 అనేటువంటిది తేలాల్సింది. పోలీసులు చాలా సమాచారాన్ని గోప్యంగా ఉంచారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ముందుగానే పేరు ప్రకటిస్తే దానికి సంబంధించి వాళ్ళు అలబి తీసుకోవడము, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు బెయిల్కి వెళ్ళడము, లేకుంటే తప్పించుకునేందుకు దారులు వెతుక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి చాలా సమాచారాన్ని పోలీసులు కొంతవరకు గోప్యంగా ఉంచుతారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే విషయాన్ని పోలీసులు చాలా స్పష్టంగా కోర్టుకు తెలియజేశారు. చాలా మందిని ఇంకా విచారించాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఎవరైతే నిందితున్నారో అతన్ని 15 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా కోర్టుకు వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇందులో 2 విషయాలు చెప్తాను. ఈ A2 అనేటువంటి వ్యక్తి పథకం పన్నాడు, కుట్ర పన్నాడు, అతనే ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తి అనేటువంటిది పోలీసులు భావిస్తున్నారు. సో A2 ఒకవేళ దుర్గారావు అయితే, A2ను పోలీసులు దుర్గారావుగా భావిస్తే అతని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అనేటువంటిది కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో చాలా విషయాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ప్రతి డాట్ను కలపాల్సి ఉంది. ఒక కీలకమైనటువంటి బ్రేకింగ్ అయితే, ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే ఈ కేసులో వచ్చింది. దాడి చేసినటువంటి వ్యక్తిని పిన్ పాయింట్ చేశారు. దాడి ఎక్కడ చేశాడు, ఏ విధంగా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, ఏ రాయితో దాడి చేశాడు, అదేవిధంగా ఎక్కడి నుంచి అతను పారిపోయాడు అనేటువంటి ఎవ్రీథింగ్ దీనికి కావాల్సినటువంటి అంత డాటాను, ఎందుకంటే రాజకీయంగా విమర్శలు కూడా వస్తాయి కాబట్టి పోలీసులు ఎక్కడ కూడా ఎటువంటి ఛాన్స్ కూడా తీసుకోవట్లేదు. ప్రతిదీ సీసీటీవీ ఫుటేజ్, కాల్ డాటా రికార్డ్స్, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నింటినీ సేకరిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఆ తర్వాతనే ఈరోజు ఈ అరెస్ట్ జరిగింది. సో పెద్ద బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర జరిగిందనేటువంటిది వాస్తవం. చాలా స్పష్టంగా పోలీసులు ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో, కోర్టులో సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి, ఆయన ప్రాణం తీయడానికి, ఆయనను భౌతికంగా నిర్మూలించడానికి జరిగినటువంటి కుట్ర అనేది పదే పదే ఈ మొత్తం రిపోర్ట్లో రాసింది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్న గాయంతో తప్పించుకోగలిగారు. ఇది ప్రాణం తీయడానికి చేసినటువంటి కుట్ర అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఈరోజు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో బయటికి తీసుకురాగలిగారు. అట్ ద సేమ్ టైం ఆ A2 అనేటువంటి వ్యక్తికి సంబంధించి కూడా చాలా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. కుట్ర ఎక్కడ పన్నారు, కుట్ర వెనకాల ఎవరెవరు పెద్ద మనుషులు ఉన్నారు, దీనికి సంబంధించిన దాడికి సంబంధించిన పథక రచన ఎన్నిసార్లు జరిగింది, ఇది మొదటిసారేనా, గతంలో కూడా ఇటువంటి దాడి చేసి ఫెయిల్ అయ్యారా, ఇటువంటి చాలా అంశాలు రావాల్సి ఉంది. సో ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఈరోజు విజయవాడ పోలీసులు కోర్టుకు సమర్పించినటువంటి ఈ మొత్తం ఏదైతే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఉందో దానిలో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్షణానికి ఉన్నటువంటి అతిపెద్ద బ్రేకింగ్ని మీకు చెప్తున్నాను. 3 విషయాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగింది. పూర్తిగా హత్యాయత్నం, ఆయనను చంపడానికి ప్రయత్నం జరిగిందనేది పోలీసులు చాలా స్పష్టంగా తమ రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. వేముల సతీష్ అని విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తి 19 సంవత్సరాల యువకుడు. ఇతను ఈ హత్యాయత్నానికి పాల్పడ్డాడు, హత్యకు ప్రయత్నించాడు అనేటువంటిది కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, కాల్ డాటా రికార్డు ఉంది. ఎట్ ద సేమ్ టైం కాల్ డాటా రికార్డుతో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ప్రత్యక్ష సాక్షుల కథనం ఉంది. దాని ఆధారంగానే అరెస్ట్ చేశామని కోర్టుకు చాలా స్పష్టంగా చెప్పారు. ఇందులో A2 అనేటువంటి వ్యక్తి, ఎవరైతే A1 ఉన్నారో అతను సతీష్, హత్యాయత్నానికి పాల్పడినటువంటి వ్యక్తి. A2గా ఉన్నటువంటి వ్యక్తి ప్రోద్బలానికి, కుట్రకు కారణము, అతని వెనకాల ఎవరున్నారు, అతను ఎవరు అనేటువంటి డీటెయిల్స్ ఇప్పటికీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పెట్టలేదు. కానీ చాలా త్వరగా ఇన్వెస్టిగేషన్లో బయటకు రాబోతున్నాయి. సో డెఫినెట్గా ఇది హత్య కోసం చేసినటువంటి ఒక పథకము, ముఖ్యమంత్రిని చంపడానికి చేసినటువంటి పథకం అనేటువంటిది ఈరోజు విజయవాడలో కోర్టులో పెట్టినటువంటి ఈ డాక్యుమెంట్ ఆధారంగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది.